మరణానంతరం నేత్రాలను దానం చేసి ఇద్దరికి చూపును ప్రసాదించాడు కనికి చెందిన ఓ నిరుద్యోగ యువకుడు. స్థానిక తిరుమల నగర్ కు చెందిన గుడెల్లి చంద్రశేఖర్ శుక్రవారం రాత్రి గుండెపోటుతో మృతి చెందారు. బీఎస్సీ ఎంఎల్టీ పూర్తి చేసిన ఆయనకు ఉద్యోగం దొరకక ఇంటి వద్దనే ఉండేవాడు. అకస్మాత్తుగా సంభవించిన మరణంతో కుటుంబ సభ్యులు తీవ్ర విషాదంలో మునిగిపోయారు. ఇలాంటి దుఃఖ సమయంలో కూడా మానవతా దృక్పథంతో ముందుకొచ్చి చంద్రశేఖర్ నేత్రాలను దానం చేయాలని నిర్ణయించుకున్నారు. నేత్రదానం ద్వారా మరో ఇద్దరికి చూపు ప్రసాదించే అవకాశం ఉంటుందని, చంద్రశేఖర్ కళ్ళు సజీవంగా ఈ లోకాన్ని చూస్తూనే ఉంటాయని శ్రీ కోదండ రామాలయం కమిటీ చైర్మన్ 53వ డివిజన్ కార్పొరేటర్ గట్ల రమేష్ కుటుంబ సభ్యులకు అవగాహన కల్పించారు. దీంతో తల్లిదండ్రులు సుశీల, రాయమల్లు, సోదరులు శ్రీనివాస్, మోహన్, సుధాకర్ అంగీకరించారు. శనివారం సదాశయ ఫౌండేషన్ ప్రచార కార్యదర్శి కెఎస్ వాసు ఆధ్వర్యంలో ఎల్వి ప్రసాద్ ఐ బ్యాంక్ సీనియర్ టెక్నీషియన్ ప్రదీప్ నాయక్ సహకారంతో మృతుని నేత్రాలను సేకరించారు. అనంతరం వాటిని ఎల్వి ప్రసాద్ ఐ బ్యాంక్ కు తరలించారు. ఈ సందర్భంగా నేత్రదాన కుటుంబ సభ్యులను కార్పొరేటర్ గట్ల రమేష్ అభినందించారు. ఈ కార్యక్రమంలో పలు సంఘాల ప్రతినిధులు పెద్దపల్లి రవీందర్, పులి రమేష్, ఖ్యాతం వెంకటరమణ, శ్రీనివాస్, శంకర్, గుడెల్లి సమ్మయ్య తదితరులు పాల్గొన్నారు.